ఈ సీజన్లో టమాటాలు బాగా దొరుకుతాయి కదండి. టమాటాలు, కొత్తిమీర. హాయ్ అండి, నేను మీ కపిల. ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చి టమాటాలతోటి కొత్తిమీర వేసి పచ్చడి. ఈ రెండు కూడా ఆర్గానిక్ అండి, ఎందుకంటే ఈ రెండు మా తోటలో వేను. మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. చూడండి, దీనికి కొన్ని ఒక 1/2 కేజీ దాకా పచ్చి టమాటాలు ఉంటాయండి. దగ్గర దగ్గర 1/2 కేజీ పైనే ఉండొచ్చు. కొత్తిమీర చూడండి, ఇంట్లోదే కొత్తిమీర. ఇవి ఒక 200 గ్రాములు పచ్చిమిరపకాయలు. కొత్తిమీర ఒక పెద్ద కట్ట, 1.5 కట్ట పైన ఉంటుందండి మనం బయట తీసుకుంటే. ఇది ఇంట్లోదే. స్టవ్ మీద బాండి పెట్టుకొని ముందుగా పచ్చిమిరపకాయలు బాగా కడిగి పెట్టుకొని మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం బాగా వేగాలి. వేగిన వాటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. అందులో కొత్తిమీర అంటే ఫుల్ ఆఫ్ రిచ్ సి విటమిన్ కదండి. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. టమాటాలు కూడా అండి, పచ్చి టమాటాలు అన్నమాట. కొత్తిమీర కూడా బాగా కడిగి బకెట్లో నీళ్ళల్లో వేసి 2-3 సార్లు కడిగి కట్ చేసి ఆయిల్లో వేసి మగ్గ పెడుతున్నాను. ఇది కూడా కొంచెం మగ్గిపోవాలి, కొత్తిమీర కూడా. ఇది ఎంతో టైం పట్టదండి, తొందరగానే మగ్గిపోతుంది. అటు ఇటు 2 సార్లు తిప్పుకునే లోపల మగ్గిపోయింది చూడండి. అంతేనండి, ఒక మ్యాక్సిమం 3 మినిట్స్ ఇదంతా మగ్గటానికండి. మగ్గిపోయిన దాన్ని నేను దీన్ని కూడా పచ్చిమిరపకాయలు వేసాం కదా జార్లోకి, మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. కొత్తిమీర మొత్తం వేసేసి అలా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు తీసాక అదే కడాయిలో ఇంకొంచెం నూనె యాడ్ చేయాలండి. ఆ నూనె సరిపోదు. కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఇందులో ముందుగా కొంచెం ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి కొంచెం వేగనిస్తున్నానండి. ఇవి కొంచెం వేగాక పచ్చి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టిన ముక్కలు వేసేసి మగ్గబెట్టేసుకుంటున్నాను. దీని మీద కొంచెం చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ చింతపండు, కల్లుప్పు వేస్తున్నాను నేను. అదే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా. చింతపండు కూడా వేసి బాగా కలయబెట్టేసి ఒక 3 మినిట్స్ మూత పెడితే ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయండి. దీనిలో పసుపు కూడా యాడ్ చేశాను సాల్ట్తో పాటు. పండు టమాటాల కంటే ఈ చట్నీ చాలా బాగుంటుందండి కొత్తిమీర కాంబినేషన్ తోటి. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తారు కదా, మర్చిపోవద్దు. చూడండి ఎంత తొందరగా మగ్గిపోయినాయో. ఇది మగ్గటానికి ఒక 3 నిమిషాలైనా పడుతుందండి. మూత పెట్టి ఉంచాలి. ఉప్పు పసుపు వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాను నేను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఈ లోపల మనం దీనికి పోపు వేద్దామండి. పోపు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటేనండి. వేస్తే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని పోపు వేయటమేను. పోపు లేకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 7-8 రెబ్బలు వెల్లుల్లి కూడా వేస్తున్నానండి మిక్సీ జార్లో. ఇవన్నీ కలిపి మనం మరీ మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం బరగ్గా. నేను చూపిస్తాను ఆ కన్సిస్టెన్సీ. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి వేడెక్కాక జీలకర్ర, తాలింపు గింజలు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి.
పచ్చడిలో తాలింపు వేస్తే కొంచెం పంట కింద తగిలితే ఇంకా టేస్ట్ పెరుగుద్ది కదా, అందుకోసమని. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీలో చేయాలి పచ్చడి. చాలా బాగుంటుందండి పచ్చడి, అసలు మిస్ అవ్వద్దు. మంచి సి విటమిన్ ఉంటుంది ఇందులో. ట్రై చేస్తారు కదా. ఉంటానండి. నేను మీ కపిల. బాయ్. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో పెట్టండి.